ఈ ముఖ్యమంత్రి ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే చెప్పిండు మొన్న. ఫైళ్లు కదలాలంటే మంత్రులు చేయి దడపందే కాదు, కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు అందరూ లంగాలని చెప్పింది ఆమె నిజాయితీ. ఇంకో తమ్ముడు ఉన్నాడు ఎమ్మెల్యే మహబూబ్ నగర్, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే 30% కమిషన్ తీసుకుంటాను మా మంత్రులని. రాష్ట్రంలో వసూళ్ల పాలన నడుస్తూ ఉంది, రాష్ట్రంలో మొత్తం కమిషన్ల పరిపాలన నడుస్తూ ఉంది. ఇది ప్రజాపాలన కాదు కమిషన్ల పాలన అని చెప్పి ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడా వీళ్ళు చెప్తారు రాష్ట్రం నుంచి వీళ్ళు కమిషన్లు వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడతా ఉన్నారు అని చెప్పి. ఢిల్లీలో అటు మోడీకి ఇటు కాంగ్రెస్ పెద్దలకి ఇద్దరికి కూడా రేవంత్ రెడ్డి కప్పం కడతా ఉన్నాడు, అందుకే రాష్ట్రంలో కమిషన్లు వసూలు చేస్తా ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇది రెగ్యులర్గా మనం 2 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు అందులో ఒక ఆసక్తికరమైన అంశం బయటకు వచ్చింది. అది చాలా కళ్ళు బైరలుగా అమ్మే అంశం. దాని గురించి వల్ల మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక, వెల్కమ్ టు PV న్యూస్. రాష్ట్రంలో కమిషన్ల సర్కార్ నడుస్తూ ఉంది. ప్రభుత్వం కంప్లీట్ గా 20%, 30% కమిషన్లతోటే పనిచేస్తా ఉన్నది అని చెప్పి ప్రతిపక్షం ఎప్పుడు ఆరోపిస్తూ ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే చెప్పిండు మొన్న. రియల్ ఎస్టేట్ల దగ్గర స్క్వేర్ ఫీట్ కింద వసూలు చేసి ఢిల్లీ కప్పం కడుతున్నారని చెప్పి ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పిండ్రు. మొన్న ఒక మంత్రి గారు చెప్పిన మీరు విన్నారు, కొండా సురేఖమ్మ పుణ్యం కట్టుకున్నది. ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది, మా ప్రభుత్వంలో ఫైళ్లు కదలాలంటే మంత్రులు చేయి దడపందే కాదు, కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు అందరూ లంగాలని చెప్పింది ఆమె నిజాయితీ. ఆమె సంగతి నాకు తెలియదు కానీ మాట మాత్రం చెప్పింది, ఖుల్లా చెప్పింది. మంత్రులు పైసలు తీసుకుంటారు, ఫైళ్లు కదలాలంటే నిజాయితీగా చెప్పింది. ఇంకో తమ్ముడు ఉన్నాడు ఎమ్మెల్యే మహబూబ్ నగర్, ఆయన ఖుల్లా చెప్పిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యే 30% కమిషన్ తీసుకుంటాను మా మంత్రులని. ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టిండ్రు. ప్రతిపక్షం ఆరోపించడమే కాదు, ఏకంగా సెక్రటేరియట్లోనే కాంట్రాక్టర్లు ధర్నా చేసిరు. మా దగ్గర 20% కమిషన్ తీసుకుంటా ఉన్నారు, లేకుంటే బిల్లులు రిలీజ్ చేస్తలేరని చెప్పి సెక్రటేరియట్లో 2 సార్లు కాంట్రాక్టర్లు ధర్నా చేసిరు. రాష్ట్ర పరిపాలన కేంద్రమైనటువంటి సెక్రటేరియట్లో ధర్నా చేసిరు. సో అట్లా చేసినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి స్పందన, మాది కాదు బీఆర్ఎస్ పార్టీదే, గత ప్రభుత్వానిదే కమిషన్ల పాలన, వాళ్ళే కమిషన్లు తిన్నారు అని చెప్పి అధికార పక్షం ప్రతిపక్షానికి కౌంటర్ ఇచ్చింది. కాకపోతే ఇవాళ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక పత్రికలోనే, రాష్ట్ర మంత్రికి సంబంధించిన పత్రికలోనే ఒక సంచలన కథనం వచ్చింది. అది కూడా ఫ్రంట్ పేజీలో ఆ వార్తను ప్రచురించారు. అదే ఈ కమిషన్లకు సంబంధించి పర్మిషన్ కావాలంటే పర్సంటేజ్ ముట్ట చెప్పాలి, ఇది ఆ వార్త టైటిల్. ఇవాళ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి సంబంధించినటువంటి వెలుగు పేపర్, ఏదైతే V6 ఛానల్ ఉన్నదో వాళ్ళ వెలుగు పేపర్లో వచ్చినటువంటి వార్త ఇది. పర్మిషన్ కావాలంటే పర్సంటేజీలు ముట్ట చెప్పాలి, పంచాయతీ కార్యదర్శి నుంచి సెక్రటేరియట్ దాకా కంప్లీట్గా ఇదే నడుస్తూ ఉన్నది అని చెప్పి అధికార పార్టీకి సంబంధించిన పత్రికనే వాళ్ళ రాసింది. స్వయంగా మంత్రికి సంబంధించిన పత్రిక రాసింది. ఇన్ని రోజులు ప్రతిపక్షం అన్నప్పుడు మనం ఏదో వీళ్ళది ఆరోపణ, రెగ్యులర్గా అధికార ప్రతిపక్షాల మధ్యలో తిట్టుకోవడాలు ఇవన్నీ ఉంటాయని మనం అనుకున్నాం. వాళ్ళు ఏదో ఆరోపణ చేస్తున్నారు, ఇవన్నీ రాజకీయ ఆరోపణలని మనం అనుకున్నాం. కానీ వాళ్ళ అధికార పార్టీయే సర్టిఫికేట్ ఇచ్చింది, అధికార పార్టీయే రూఢీ చేసింది, పంచాయత్ సెక్రటరీ నుంచి సెక్రటేరియట్ దాకా నడుస్తుంది అని. సెక్రటేరియట్లో ఏం జరుగుతుందో మంత్రికి తెలియకుండా ఉండదు. ఆయన రాష్ట్ర మంత్రి, సంస్థ చైర్మన్, రాష్ట్ర మంత్రి. సో సెక్రటేరియట్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు కాబట్టే ఈ వార్త బయటకు వచ్చిందని మనం అనుకోవాలి. చిన్న వెంచర్ వేయడానికైనా, చిన్న బిల్డింగ్ కట్టాలన్నా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టాలన్నా, ఏది కట్టాలన్నా, ఏది చిన్న అటు ఇటు కదలాలన్నా కూడా కమిషన్లు వసూలు చేస్తున్నారు. ఒక బిల్డింగ్ కట్టాలంటే కమ్సే కమ్ చిన్న బిల్డింగ్కే దాదాపు 50,000 రూపాయలు అధికారులకు లంచం ఇస్తేనే పని జరుగుతుంది. ఎంత అద్భుతంగా జరుగుతుంది. మరి ప్రజాపాలన వీళ్ళు చెప్తా ఉన్నారు కదా, మరి ఆ ప్రజాపాలన ఎంత అద్భుతంగా జరుగుతున్నదో అధికార పార్టీ పత్రికనే రాసింది ఇవాళ. ఇంకేదో మనం కల్పితాలు చెప్తలేం, బయట ఉన్నటువంటి ఏదో గాలి ముచ్చట్లు చెప్తలేం, మంత్రి పేపర్ రాసిందే నేను చదివి వినిపిస్తున్నాను మీకు. బిల్డర్ల దగ్గర కావచ్చు, ఇల్లు కట్టుకుంటున్నటువంటి ఇండివిజువల్స్ దగ్గర కావచ్చు, అడ్డగోలుగా వసూలు చేస్తున్నారంట. ఇది కేవలం అధికారులకే పరిమితం కాలే. అధికారులు, కింది స్థాయి అధికారులు, పై స్థాయి అధికారులు, సెక్రటేరియట్లో ఉన్న IAS ఆఫీసర్లు, నాయకులు అంటే ప్రజాప్రతినిధులు ఎవరు ఉంటారు? ప్రజాప్రతినిధులు సెక్రటేరియట్లో ఉండే వాళ్ళు ఎవరు ఉంటారు? మంత్రులు ఉంటారు సెక్రటేరియట్లో. సో మరి వాళ్ళ ప్రమేయం ఉందన్నట్టుగా కూడా రాసుకొచ్చారు వీళ్ళు. అంటే రాష్ట్రంలో ఏ స్థాయిలో ప్రజాపాలన నడుస్తూ ఉంది, ఏ స్థాయిలో సంక్షేమం నడుస్తూ ఉంది. ఆర్థిక సంక్షేమం ఎవరి సంక్షేమం? నాయకులది, అధికారులది ఆర్థిక సంక్షేమం అవుతా ఉన్నది పర్సంటేజ్ల వసూళ్ల ద్వారా. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, వీళ్ళు రాసుకొచ్చిన దాని ప్రకారమే ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఒక వ్యక్తి ఒక 2 బెడ్రూమ్లతోటో 3 బెడ్రూమ్లతోటో చిన్న ఒక ఫ్లోర్ అట్లా కట్టుకోవాలన్నా కూడా 2-3 స్టేజ్ల్లో లంచాలు ఇవ్వకుండా ఇప్పుడు పని జరగట్లేదు. వాళ్ళందరికీ ముట్ట చెప్పి వాళ్ళందరినీ సాటిస్ఫై చేస్తేనే పైసలతోని ఆ ఇల్లు పూర్తవుతుంది, ఆ ఇంట్లోకి పోయి సంతోషంగా ఉండగలడు. లేదు అంటే ఆ ఇల్లు పూర్తి కాదు, అది అట్లనే పెట్టుకోవాలి, ఈయన ఇట్లనే ఉండాలి.
అది వాళ్ళే రాసిర్రు అందులో. మీరు ఆ పేపర్ ఓపెన్ చేసి చూస్తే, వాళ్ళ పేపర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఉంటాయి ఇవన్నీ అంశాలు కూడా. అంటే రాష్ట్రంలో ఎంత అద్భుతంగా, ఎంత పకడ్బందీగా కమిషన్ల రాజ్యం నడుస్తూ ఉందనేది చూడండి మీరు. ప్రభుత్వం చెప్తుంది అసలు అద్భుతమైన పాలన అందిస్తూ ఉన్నాము, గతంలో అంతా దోచుకొని పోయారు వాళ్ళు, మేము వచ్చినాక అసలు ఇక సుపరిపాలన ప్రపంచంలోనే ఎక్కడ లేని సుపరిపాలన మేము అందిస్తా ఉన్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రతి వేదిక మీద చెప్పుకుంటాడు. అందరూ సత్య హరిశ్చంద్రులు లెక్క మాట్లాడతారు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు, మంత్రులు, నాయకులు, కింది స్థాయి గల్లీ స్థాయి లీడర్లు కూడా సత్య హరిశ్చంద్రులు లెక్క మాట్లాడుకుంటా మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను గల్లీ స్థాయి లీడర్లు కూడా తిడతారు, ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడతారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో కింది నుంచి మీద దాకా అందరూ సత్య హరిశ్చంద్రులే. మరి ఆ సత్య హరిశ్చంద్రుల కథనే ఇవాళ ఆ చీకటి కథల్ని ఈ వెలుగు పత్రిక బయట పెట్టింది. ఇది నమస్తే తెలంగాణ కాదు, నమస్తే తెలంగాణలో రాస్తే ఇది బీఆర్ఎస్ వాళ్ళు రాసిర్రు అని చెప్పి దాన్ని ఏదో అవాయిడ్ చేసి ఇంకో మాట అంటారు. కానీ ఇది నమస్తే తెలంగాణ కాదు, వెలుగు పేపరే. నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నా కదా, ఇది వెలుగు పేపర్. ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన కథ ఇది. అంటే సర్కారు భాగవతం ఇంత అద్భుతంగా ఉన్నది. ఒక వెంచర్ వేయాలన్నా, ఒక బిల్డింగ్ కట్టాలన్నా కమ్సే కమ్ 15 నుంచి 20% కమిషన్ అడుగుతున్నారంట. అంటే ఒక వెంచరు, ఒక అపార్ట్మెంట్కి టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, అందులో 15 నుంచి 20% అంటే ఎంత అవుతుందో లెక్కేసుకోరు. అంటే మరి ఇప్పుడు అడిగితే అట్లా కూడా అంటారేమో, మేము సత్య హరిశ్చంద్రులో మేము కనీసం 15 నుంచి 20% కమిషన్ తీసుకుని తప్ప మేము ఆ మాత్రం కూడా మాకు హక్కు లేదా అంటారు కావచ్చు, ప్రజాపాలనలో మాకు ఆ అర్హత కూడా లేదా, అట్లా కూడా తీసుకోవద్దాం అని అడుగుతారు కావచ్చు. మరి ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్ చేస్తే మేము ప్రజల సంక్షేమం కోసం సర్వం సమర్పించుకొని పనిచేస్తూ ఉన్నాము, అన్ని వదులుకొని రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాం మేము చెప్పుకుంటారు వాళ్ళే, నేను చెప్పేది కాదు. ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ చెప్పుకుంటారు మేము రోజు ఒక్కో రోజులో 18 గంటలు పనిచేస్తున్నాం, అసలు మా ముఖ్యమంత్రి అయితే నిద్రపోతలేడు రోజు రాత్రి అని చెప్పి మాట్లాడతారు వాళ్ళు. సో మరి 18 గంటలు ఇగో దీనికోసం అన్నట్టు వీళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడ బిల్డింగ్ కడుతున్నారు, ఎక్కడెక్కడ లేఅవుట్లు వేస్తున్నారు, వాడి నుంచి ఎంత పర్సెంటేజ్ వసూలు చేసుకురావాలి, ఇవే కథలు నడుస్తున్నాయి అనేది వీళ్ళు ఇవాళ రూఢీపరిచిరు, వీళ్ళు సర్టిఫై చేసిరు, ప్రభుత్వమే సర్టిఫై చేసింది, రౌండ్ సీల్ వేసింది. ఇట్లా ఈ స్థాయిలో వసూళ్ల వల్ల నిర్మాణాలు ఆగిపోతా ఉన్నాయి, వెంచర్లు వేయడం ఆగిపోతా ఉన్నది, వెంచర్లో కొనుగోలు అమ్మకాలు ఆగిపోతా ఉన్నాయి. ఫలితంగా అది రాష్ట్ర ఖజానా మీద ప్రభావం పడుతుందని కూడా వీళ్ళే రాసుకొచ్చారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా ఉందని అప్పుడప్పుడు వీళ్ళే రాస్తారు. ఇవాళ అసలు రియల్ ఎస్టేట్ రంగం డౌన్ అయిపోతా ఉన్నది ఇట్లాంటి కథల వల్ల అని కూడా మళ్ళీ వీళ్ళే రాశారు. ఇది అంతా ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు వాస్తవాలు గమనించాలి. అసలు ఈ పేపర్ రోజు ఏం రాస్తున్నది, ఇవాళ ఏం రాసింది, మొన్న ఏం రాసింది, ఇవాళ ఏం రాసింది, ప్రభుత్వం బయట ఏం చెప్పుకుంటుంది, ప్రభుత్వ పత్రిక ఏం రాస్తున్నది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి ప్రజలు. రాష్ట్ర ఆదాయానికి గండి పడుతుందని వీళ్ళు చెప్పుకొచ్చారు. అంటే ఈ లెక్కన పంచాయత్ సెక్రటరీ నుంచి సెక్రటేరియట్ దాకా, రాష్ట్ర సెక్రటేరియట్ దాకా ఏ స్థాయిలో వసూల దందా నడుస్తున్నదో అర్థం చేసుకోరు. కాంట్రాక్టర్లు ఓపెన్గా ధర్నా చేసిరు, మనం చూసినాం. అది 20% కమిషన్ అని ఆరోపణలు వచ్చినాయి, దాని మీద ప్రభుత్వం స్పందించేది, పైగా పోయిన సర్కార్దే కమిషన్ సర్కార్ అని ఆరోపిస్తారు. సో అదే వెలుగు పత్రిక ఇప్పుడున్న సొంత ప్రభుత్వం మీద కూడా రాసింది. ఇది కేవలం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించింది, వీళ్ళంతా రాసుకొచ్చింది కేవలం రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్నటువంటి వ్యవహారం, భూములు, ఇల్లు, అపార్ట్మెంట్లు, వీటికి సంబంధించే వీళ్ళు చెప్పుకొచ్చారు. సో మరి కొంత వైడన్గా వెళ్ళి మనం ఇంకా కొంచెం వేరే వాటిలలో కూడా చూస్తే మరి కమిషన్ల లెక్క, పర్సంటేజ్ల లెక్క, ఈ లంచాల లెక్క, కమిషన్ల లెక్క ఎంత ఉండాలో అర్థం చేసుకోరు. మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ప్రజాపాలన, సత్యహరిశ్చంద్రుల పాలనలో ఏం జరుగుతుంది, ఈ కథ ఏంది? మంత్రి పేపర్ బయట పెట్టింది, నమస్తే తెలంగాణ కాదు, ఇంకొక పార్టీకి సంబంధించిన, బీజేపీకి సంబంధించిన పేపర్ కాదు, బీఆర్ఎస్కు సంబంధించిన పేపర్ కాదు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన పేపరు. ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక ఎంపీ ఉన్నటువంటి పేపరే ఈ వార్త రాసింది. అంటే నమ్మాలి కదా మనం దీన్ని, కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది నమ్మాలి, కాంగ్రెస్ వాళ్ళు చెప్పేదే నిజమని వాళ్ళు చెప్పుకుంటారు, ప్రభుత్వం చెప్పుకుంటుంది. సో మరి వాళ్ళు చెప్పేదే మనం నమ్ముదాం, వీళ్ళు చెప్పిందే నమ్ముదాం, కాంగ్రెస్ పత్రికనే రాసింది, సో మనం నమ్ముదాం. సో మరి ఇక ముఖ్యమంత్రి చెప్పే మాటలు, మంత్రులు వేదికల మీద మాట్లాడేటి, గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి ఒక్క నాయకుడు మీద సత్యహరిశ్చంద్రులు అని చెప్పే ముచ్చట్లు, ఇవన్నీ మరి మంగళవారం ముచ్చట్లో, మంచి ముచ్చట్లో, చెడ్డ ముచ్చట్లో మీరే అర్థం చేసుకోరు. థ్యాంక్ యూ.